నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్? మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంది? అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ మ్యాగ్నెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో అంటే రెండు మ్యాగ్నెట్స్ కనుక ఉన్నట్టయితే ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్య అట్రాక్షన్ కానీ లేదా ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్య రిపల్షన్స్ కానీ వీటిని ఏమంటారు? దీన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. రెండు మ్యాగ్నెట్స్ మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణలను అయస్కాంత బలము అంటారు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటారు అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రతి మ్యాగ్నెట్కి కంపల్సరీ నార్త్ అండ్ సౌత్ ఉంటాయి అనేది మనం చిన్న క్లాసులో చదువుకున్నాం. సో ఇప్పుడు రెండు ఆపోజిట్ ఫోర్స్ కనుక ఉంటే ఇటు సౌత్ ఉంది ఇటు నార్త్ ఉంది, వీటి మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. వీటి మధ్య ఏముంటాయి? అట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా లైక్ పోల్స్ ఉన్నాయి. సౌత్ అండ్ సౌత్ ఉన్నది కాబట్టి రెండింటి మధ్య రిపల్షన్స్ ఉన్నాయి. చూడండి, వెనక వైపు ఇది ఇటువైపు లాగుతుంది, ఇది వెనక వైపు లాగుతుంది. ఇట్లా రెండు కనుక లైక్ పోల్స్ కనుక ఉంటే లైక్ పోల్స్ మధ్య ఎప్పుడు ఏముంటుంది? రిపల్షన్స్ ఉంటాయి. లైక్ పోల్స్ మధ్య ఏముంటుంది? రిపల్షన్స్ ఉండడం జరుగుతుంది. అన్లైక్ పోల్స్ మధ్య ఏముంటుంది? ఎప్పుడు అట్రాక్షన్స్ ఉంటాయి. అన్లైక్ పోల్స్ మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. లైక్ పోల్స్ మధ్య ఏముంటాయి? రిపల్షన్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది అబౌట్ వాట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. నెక్స్ట్ వన్, కమ్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. 11th క్వశ్చన్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏందో చూడండి. ఇక్కడ ఒక ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదువుతాను చూడండి. ద ఫోర్స్